రామ్ చరణ్ గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమా, బాలయ్య డాకు మహారాజ్ లాంటి మాస్ సినిమాలతో పోటీపడి మరీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి అసలు సిసలైన సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు విక్టరీ వెంకటేష్. అంతేకాకుండా సంక్రాంతికి వస్తున్న సినిమాతో బాక్సాఫీస్ వద్ద పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు వెంకీ. తన సమకాలీన సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలకి ఎవరికీ సాధ్యం గాని 300 కోట్ల కలెక్షన్స్ ని ఈ సినిమాతో సాధించి రికార్డ్ క్రియేట్ చేశాడు విక్టరీ వెంకటేష్. అలాగే పాన్ ఇండియా రిలీజ్ కానీ తెలుగు రీజనల్ మూవీలలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేశాడు విక్టరీ వెంకటేష్. ఈ రికార్డ్ ఇంతకాలం అల్లు అర్జున్ అల వైకుంఠపురం సినిమా పేరిట 274 కోట్లతో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ ని 300 కోట్ల ప్లస్ కలెక్షన్స్ తో వెంకటేష్ బ్రేక్ చేయడం విశేషం. అదే విధంగా బుక్ మై షోలో పాన్ ఇండియా రిలీజ్ కానీ తెలుగు సినిమాలలో అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన రికార్డ్ కూడా సంక్రాంతికి వస్తున్న క్రియేట్ చేసింది. ఈ సినిమా ఏకంగా 3 మిలియన్ల ప్లస్ టికెట్స్ తో బుక్ మై షోలో టాప్ ప్లేస్ లో ఉండడం విశేషం. ఇప్పటికే 300 కోట్ల కలెక్షన్స్ దాటేసిన ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పట్లో ఆగేలా లేవు. ఎందుకంటే 3వ వారంలో కూడా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. ఏ హంగామా లేని ఒక ఫ్యామిలీ సినిమా క్రియేట్ చేస్తున్న ఈ రికార్డ్స్ కి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.